షాడ్గుణ్యయుక్తాం కరుణాసమేతం లక్ష్మీ విభుం వారిజపత్రనేత్రం శశంఖచక్రం చ గదా అభయహస్తం శ్రీకేశవం క్లేశహరం నమామి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నాణ్యం వదామి న శృణోమి న చింతయామి నాణ్యం స్మరామి న భజామి న చాశ్రయామి. భక్త్యా త్వదీయ చరణాంబుజమంతరేణ శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యాం. శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమో శ్రీనివాసాయ. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడై అపార కారుణ్య వారాసి అయి దయా సముద్రుడై దేవాదిదేవుడైన పరంధాముడు కేవలం దర్శన మాత్రం చేత భాగవతుల సమస్త కష్టాలు తొలగిస్తూ ఉన్నటువంటి వాడు, స్మరించినంత మాత్రం చేత జన్మాంతర పాపాన్ని హరిస్తూ ఉన్నటువంటి వాడు, సేవించినంత మాత్రం చేత భాగవతులకు శరణాగతులకు సమస్త ఐశ్వర్యాల్ని ధారాళంగా కురిపిస్తూ ఉన్నటువంటి పరంధాముడైన హనుమ సీతా లక్ష్మణ సమేతంగా విరాజిల్లుతున్న శ్రీరామచంద్ర ప్రభు శ్రీపాద పద్మాలకు అనంతకోటి నమస్కారాలు సమర్పణ చేస్తూ, స్వామివారి అపారమైన దయచేత, స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం చేత, పంచముఖ ఆంజనేయ స్వామివారి సంకల్ప బలం చేత ఈ విద్యా ప్రాంగణంలో జరుగుతూ ఉన్నటువంటి శతకోటి రామనామ జప యజ్ఞం, పారాయణ యజ్ఞం, లేఖన యజ్ఞం, ఒక పక్క వైదికమైనటువంటి మంత్రంతో జరిగే యజ్ఞం ఆనందప్రదం, మంగళదాయకం అండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తెనాలి వాసులకి శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహించడం అది మీ జన్మాంతర పుణ్యం కాదు, మిమ్మల్ని కన్న మీ తల్లిగారు మీ తండ్రి గారు పుణ్యం వల్ల మాత్రమే ఇంత గొప్ప కైంకర్యాన్ని మీరు చేశారని సవినయంగా మనం చేసుకుంటున్నానండి. ప్రతి తల్లి తన కొడుకు గొప్ప ప్రయోజకుడు కావాలని కోరుకుంటుందట. ప్రతి తండ్రి తన కుమార్తె గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటారటండి. ఏ తండ్రి అయినా నాకు చదువు లేదు, నా కొడుకు కూడా చదువుకోకుండా ఉండాలి అని కోరుకుంటాడా? కోరుకోడండి. నాకు చదువు లేదు, నా కొడుకు బాగా చదువుకొని నాకు నా కుటుంబానికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అనుకుంటాటండి. నిజానికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మీ అందరి తాలూకా తల్లి తండ్రులు, సజీవంగా లేకుండా వెళ్ళిపోయినటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళంతా అనుకున్నారట, మేము మా చిన్నతనంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేయలేకపోయాం. ధనాన్ని సంపాదించాం, భూములు సంపాదించాం, ఐశ్వర్యాన్ని సంపాదించాం, కానీ ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తూ గొప్ప కైంకర్యాలు చేయలేకపోయాం. కాబట్టి మా కడుపున పుట్టినటువంటి పిల్లలైనా అలాంటి గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని అనుగ్రహించాలని
జన్మాంతర పుణ్యం కలిగినటువంటి తల్లిదండ్రులు స్వర్గలోకంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్నటువంటి భగవంతుడు ఆ పిల్లలకి ఆ ఉన్నత సంస్కారాన్ని ఇచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని సజీవంగా చూసేటటువంటి భాగ్యం ఈ పట్టణ ప్రజలకు కలగడం నిజంగా ఆనందదాయకం, మహద్భాగ్యం అండి. పెద్దలు నేను అనే మాట మాట్లాడరు, మేము అనే మాట మాట్లాడతారు. నేను అంటే అహమట, మేము అంటే అది భగవత్ కైంకర్యం అట. నిజానికి ఇంత కార్యభారాన్ని మోసినటువంటి 2 చక్రాలు, కనపడకుండా ఉండేటటువంటి చక్రాలు చాలా ఉన్నాయి. ఇది విశేషం. అందులో మొట్టమొదటి చక్రం ఎవర్రా అంటే మేము అనేటటువంటి నామంతో పిలువబడేటటువంటి వాడు. నేను అనేటటువంటి నామం కాదు, మేము అనేటటువంటి నామం. జాగ్రత్తగా వినండి ఈ మాట. వారికి తల్లి తండ్రి పెట్టినటువంటి అందమైన పేరుంది, కానీ ఆ అందమైన పేరుని ఎక్కడ అందంగా చెప్పుకోవట్లే. కానీ ఉత్తమ సంస్కారాన్ని ఇచ్చినటువంటి గురువు గారి పేరునే తన పేరుగా మార్చుకుని రామానుజ దాసుడుగా, రామానుజ దాసిగా శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పరిరక్షించే మహాత్ముల తాలూకా ఆ సద్గుణాన్ని పట్టుకుని మేము కూడా ఆచరణాత్మకమైన ధర్మ ప్రచారం చేయాలి అనుకున్నటువంటి మహనీయులు శ్రీమాన్ శ్రీయుతులు రామానుజ దాసికి ఆచార్య ముఖేన అనేకమైన మంగళాశాసనం చేస్తూ వారి సేవ అమోఘం, మహాభాగ్యం అండి. కారణం ఏమిటి అంటే యథార్థం నమ్మండి, ఇవాళ భాగ్యమైన విషయం అది. ఇంత గొప్ప కార్యాన్ని వారు వేసుకోవడం అండి. ఇక రెండవది, ఆర్థికమైన పరిపుష్టి ఉంటే మాత్రం దాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి ఉండాలి కదా. ఏమంటే ఇవాళ మా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ప్రధాన అర్చకులు వారు కిరణ్ కుమార్, వారి ఒంటి పేరు రొంపుచెర్ల, కానీ ఆయన రొంపుచెర్ల కిరణ్ కుమార్ గారి పేరు మర్చిపోయామండి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి కిరణ్ అంటేనే వారందరికీ బాగా సుపరిచితులు. వారు ఏమండి శ్రీనివాస, అవునా? వారు విశేషం అండి. వారు మొత్తం ప్రధాన అర్చకులు వారు విశేషం. గొప్ప కిరణ్ గారికి అలా పేరు రావడం భాగ్యం అండి. పెద్దవారు పక్కనే ఉన్నారు, ఆనందదాయకం. వీరి కృషి అమోఘం మాట. నిజంగా రామచంద్ర ప్రభు వానర సైన్యాన్ని పెట్టుకొని మహా సేతు సముద్రాన్ని చాలా సునాయాసంగా నిర్మాణం చేసినట్లుగా మీ వెనకాతల అలాంటి వ్యక్తులు ఉన్నారు, నేను గమనించాను నిన్న రాత్రి నుంచి. మాట భాగ్యం అండి. ఇంత గొప్ప కార్యక్రమంలో దాసుడు అన్వయించుకోవడం భాగ్యంగా భావన చేస్తూ గడిచిన 4 రోజుల నుంచి ఎంతోమంది పెద్దలు భాగవతులు ఇక్కడికి యజ్ఞాల్లో ఉపన్యాసానికి వచ్చి ఉన్నారు. వారందరికీ ఒక్కసారి ఇక్కడి నుంచే వారిని మేము స్మరణ చేసుకుంటూ వారికి ఆచార్య ముఖేన అనేకమైన, మాకన్నా చిన్నవాళ్ళు అయితే మంగళాశాసనం, పెద్దవారికి మేము సాష్టాంగ నమస్కారాలు ఇక్కడి నుంచి సమర్పణ చేస్తూ ఎంత అద్భుతమైన కార్యం ఒక్కసారి చూడండి. కంటికి కనబడినటువంటి కార్యం. ఒక పక్క వైదికపరమైనటువంటి యజ్ఞం, వైఖానస భగవత్ శాస్త్రాన్ని పరిపూర్ణంగా నిష్ణాతులైన పండితుల చేత ప్రతిరోజు సాయంకాలంలో అకల్మష హోమంతో ప్రారంభమై ఎంత అద్భుతం, పారమాత్మికం సర్వదైత్య హోమం ప్రతిరోజు ప్రారంభిస్తూ వైదికంగా ఒక పక్క యజ్ఞం, మరో పక్క స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అండి. ఎంత భాగ్యమో చూడండి. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం. నిజానికి ఇలాంటి యజ్ఞాలు జరుగుతున్నప్పుడు భాగవతుల చేత భగవద్ వైభవాన్ని చెప్పించడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం అండి. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి అనుకున్నారు, కానీ ఎలా కొనసాగించారు? ఆదిత్యానాం అహం విష్ణు. భగవద్గీత 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అంటాడు, 12 మంది విష్ణువులు ఉన్నారయ్యా, అందులో విష్ణు అనే పేరు గలవాడిని నేను అన్నాడండి. అలాగా 12 మంది ప్రవచనకారులను తీసుకొచ్చి ఇక్కడ భాగ్యమైనటువంటి ఉపన్యాసం చేయడం నిజంగా ఆనందదాయకం, మంగళప్రదం అండి. ఒక పక్క స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం, మరో పక్క యజ్ఞం. ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు స్వామివారి కైంకర్యం. ఈ మూడిటిని ఎలా వచ్చారు? గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదులు కలిస్తే మొన్న కుంభమేళ జరిగింది, కోట్లాది మంది వెళ్ళి చక్కగా చేశారు. అలాగా యమున అనేటటువంటి యజ్ఞం ఒక పక్క, స్వాధ్యాయ జ్ఞానం మరో పక్క, వైదిక యజ్ఞం మరో పక్క, 3 నదులు కలిసేటటువంటి పవిత్ర స్థలం ఈ ప్రాంగణం అండి. తెనాలి ప్రజలు ఈ ప్రాంగణంలో అడుగు పెడితే చాలయ్యా, అనంతమైన పుణ్యాన్ని తీసుకెళ్తారు అంటారు పెద్దవాళ్ళండి. ఇందాక తల్లి మా అమ్మ చెబుతూ ఒక మాట అన్నారు,
ధర్మాన్ని ప్రచారం చేయడం వల్ల ధర్మం నిలబడదమ్మా. ధర్మ ప్రచారం వల్ల ధర్మం నిలబడదు, ధర్మ ఆచరణ వల్ల నిలబడుతుంది. ధర్మాన్ని ఊరికే మైకుల ముందు కూర్చొని గంటల గంటలు ఉపన్యాసం చేయడం వల్ల ధర్మ ప్రచారం సాగదు సాగదు సాగదు. ధర్మ ప్రచారం ఎప్పుడు సాగుతుందయ్యా అంటే ఆ పట్టుకున్నటువంటి మాటల్ని చేత్తో పట్టుకుని ఆచరణ రూపంగా వెళ్ళగలిగితే అప్పుడు ధర్మ ప్రచారం సాగుతుందండి. అందుకే ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఈ జాతికి అక్కర్లేదండి, ధర్మాన్ని ఆచరించేవాళ్ళే కావాలి. అయితే ధర్మ ప్రచారం చేసేవాళ్ళు లేకపోతే ధర్మ ఆచరణ చేసేవాళ్ళు పుట్టరండి. కాబట్టి రెండూ ఉండాలి. పక్షికి రెండు రెక్కల్లాగా ధర్మ ప్రచారాన్ని చేయాలి, అదే పరంగా ఆచరణ చేయగలగాలి. ఆ రెండూ కలిస్తేనే భగవద్వైభవం కనబడుతుంది. ఎంత విశేషమో చూడండి. 3 రోజులు రాముడు వైభవాన్ని చెప్పారు. మాకు ఒక 45 నిమిషాల సమయం ఇచ్చారు. సమయాన్ని పాడు చేసుకోం. ఇతరితర అంశాలు కాకుండా రహస్యమైన కొన్ని అంశాలని మనం ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి రామనామం ఎంత గొప్పదండి. మీ అందరూ తరించారు రామనామం అనేటటువంటి సముద్రంలో. పెద్దవాళ్ళు ఒకరు చెప్తూ ఉంటారు, ఈ దేశాన్ని బాగుపరిచేవి రెండట. ఒకటి ఎక్కడో ఎక్కడో గంగోత్రిలో కాలిడి, ఎక్కడండి, స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగ భగీరథ ప్రయత్నం దాకా భూలోకంలోకి రావడానికి ముందుగా పరమేశ్వరుడు జటాజూటంలో చేరి అక్కడి నుంచి గంగోత్రిలో కాలడి ఋషులకు ఆలవాలమైనటువంటి ఋషికేశ్లో ప్రవహించి హరిద్వార్ నుంచి కోట్లాది కిలోమీటర్లు ప్రయాణం చేసి, వేలాది కిలోమీటర్లు, లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ భూమిని సస్యశ్యామలం చేసే గంగా నది ఒక పక్క, రెండవ పక్క 24,000 శ్లోకాలతో 500 కాండలతో 7 స్వర్గలతో విరాజులుతూ ఉన్నటువంటి రామాయణం అనేటటువంటి గంగ మరో పక్క. ఒకటి దాహార్తిని తీర్చేటటువంటి గంగ, ప్రాణం నిలబడడానికి ఉపయోగపడే, పంటలు పండడానికి ఉపయోగపడే గంగ. ఒకటి మానవ జీవితానికి ఉపయోగపడే, ప్రాణికోటుకు ఉపయోగపడేటటువంటి గంగ, అది జీవగంగ, కంటికి కనిపించే ప్రవాహ గంగ ఒకటైతే, మానవుడు జన్మాంతర సుకృతాన్ని పోగొట్టగలిగేటటువంటి గంగ, జన్మాంతర పాపాన్ని తొలగించగలిగేటటువంటి గంగ, అజ్ఞానము, అహంకారము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యం అనేటటువంటి దుర్గుణాల్ని దూరం చేసేటటువంటి గంగ, జ్ఞాన గంగ రామాయణం అండి. అంతే కదా. ఇది విశేషమైనటువంటి గంగ. రామాయణానికి ఆద్యుడు శ్రీరామచంద్ర ప్రభు. రామనామ మంత్ర వైభవాన్ని సుఖ సంహిత అద్భుతంగా చెప్తుందండి. సుఖ సంహిత చాలా అద్భుతంగా చెప్తుంది. మనందరికీ బాగా తెలుసు, రాములు వారికి 3 ఫ్రెండ్స్ ఉన్నారండి. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మనకి డబ్బు ఉన్నవాడే ఫ్రెండ్ అండి, అధికారం ఉన్నవాడు ఫ్రెండ్ అండి, అంతే కదా. పంచ కట్టుకుని నామం పెట్టుకున్నవాడు ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అవే అవడండి. ఏదో మా కిరణ్ గారు లాంటి వాళ్ళకి తప్పించి అందరికీ దొరకదండి. ఏమండి, పంచ కట్టుకున్న వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ ఎవరండి? డబ్బు ఉన్నవాడు ఫ్రెండ్ అవుతాడు, అధికారం ఉన్నవాడు ఫ్రెండ్ అవుతాడు. కానీ రాముడికి 3 ఫ్రెండ్స్ అట. మొట్టమొదటి ఫ్రెండ్ ఎవరు తెలుసా అండి? ఆటవిక జాతిలో పుట్టి పడవ నడిపి కొండని పరిపాలిస్తున్నటువంటి ఒక కొండరాజు, కోయరాజు, మహాత్ముడు గుహుడండి. ఒకడెవరు? మానవ జాతిలో ఉన్నవాడు, ఒకడు వానర జాతిలో ఉన్నవాడు, ఒకడు దానవ జాతిలో ఉన్నవాడు. 3 ఫ్రెండ్స్ రాముడికండి. మొట్టమొదటి వాడు ఎవడు? రాముడికి మొట్టమొదటి ఫ్రెండ్ మానవ జాతిలో ఉన్నటువంటి ఆటవిక జాతికి చెందిన అతి చిన్న సామాన్య కులంలో పుట్టిన మహా ఉత్కృష్టమైన మహానుభావుడు గుహుడండి. ఇక రెండోవాడు వానరుడు. ఎవరా ఫ్రెండ్? సుగ్రీవుడు అండి. ఎంత అద్భుతమైన మాట చూడండి, సుగ్రీవ. రామాయణం సుగ్రీవుడి తాల క్యారెక్టర్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుంది మాట. వినడానికి చాలా భాగ్యంగా ఉంటుందండి. సుగ్రీవుడు ఏం చేస్తాడు? హనుమకి కూర్చోడానికి చూడండి, లక్ష్మణస్వామి వారికి ఒక ఆసనం వేయడం మానేశాడు, రాములు వారికి మాత్రం వేసాడండి. అది విశేషం. దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఇందులోకి వస్తాం, కాసేపు ఆపుతాం, కావస్తే మళ్ళీ కొనసాగిద్దాం. మొట్టమొదటి మహానుభావుడు ఎవరయ్యా? గుహుడండి. రెండో వాడు వానరుడు సుగ్రీవుడు అండి. మూడో వాడు ఎవడో? దానవుడు. ఎవరైనా? విభీషణుడు అండి. ఈ 3 కదా రాముడికి మహా ఉత్తమైనటువంటి ఫ్రెండ్.
అందులో మొట్టమొదటి ఫ్రెండ్ సుగ్రీవుడండి. మహానుభావుడు పడవ నడిపినటువంటి ఆటవిక జాతికి చెందిన గుహుడు మాట అండి. సుఖ సంహిత ఒక మాట చెప్తుంది, ఎవరా ఈ గుహుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, రాముడికి ఈయనకి సంబంధం ఏమిటి, రాముడు ఎందుకు ఆలింగనం చేసుకునేటటువంటి భాగ్యం గుహుడికి ఇచ్చాడు అంటే దాని సుఖ సంహిత చదవాలండి. రామాయణం ఒక్కటి చదివితే సరిపోదండి, పద్మపురాణం చదివితే రామాయణ వైభవం తెలుస్తుంది, భాగవత అంశాలు కొన్ని చూసుకుంటే రామాయణ రహస్యాలు తెలుస్తాయి. యథార్థం అండి. అందుకే సుఖ సంహిత ఒక మాట చెప్తుంది, ఎంత అద్భుతమైన మాట అంటే, మహానుభావుడైనటువంటి గుహుడట పూర్వజన్మలో ఒక బ్రాహ్మణోత్తముడటండి. ఆయన ఒక అరణ్యంలో తపస్సు చేస్తూ ఉండేవాట. తపస్సు చేస్తూ ఉంటే అక్కడికి ఎంతో కష్టాలతో ఎన్నో బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఆయన నమస్కారం చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవాట. అందులో ఇద్దరు ఋషులు మాత్రం వారి దగ్గరికి వచ్చి, పూర్వజన్మలో ఉన్నటువంటి ఈ మహాత్ముడైన గుహుడు తాలూకా పూర్వజన్మలో ఆయనతో పాటు మేము కూడా మీతో తపస్సు చేస్తామని ఒక ఇద్దరు మహర్షులు వారితో కూర్చుని తపస్సు ప్రారంభించేటండి. తపస్సు ప్రారంభం అయిన తర్వాత కొంతకాలానికి ఒక వ్యక్తి వచ్చేట. వచ్చి, మహానుభావ, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇవన్నీ పోవాలంటే ఏదైనా ఒక దివ్య మంత్రాన్ని చెప్పరా అని అన్నట్టండి. ఈ ఇద్దరు ఋషులు మాత్రం కళ్ళు తెరిచి చూడలేదు. మధ్యలో ఉన్నటువంటి గుహుడు పూర్వజన్మలో ఉన్నటువంటి మహర్షి మాత్రం కళ్ళు తెరిచి, నాయనా, ఇవాళ నుంచి శ్రీరామ 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 అనుకోవయా అన్నట్టండి. అనగానే ఈ పక్క ఉన్న మహర్షులు తపస్సు ఆపి చేతిలో నీళ్లు పట్టుకొని, నువ్వు భూలోకంలో ఒక ఆటవిక జాతికి చెందిన వ్యక్తిగా పుట్టుగా కానీ శపిస్తారటండి. శుకుడికి కోపం రాలే, మహానుభావుడైనటువంటి గుహుడికి కోపం రాలే. అయ్యా, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన తప్పేం లేదు కదా, కష్టాల్లో ఉన్నటువంటి వాడికి శ్రీరామనామ జపాన్ని ఉపదేశం చేస్తే తప్ప ఎందుకు నన్ను శపించారని అడిగితే అప్పుడు మహర్షులు ఏమంటారో తెలుసా అండి? రామరక్షా స్తోత్రం చదువుతారా మీరంతా కూడా? ఎంతమంది చదువుతారు రామరక్షా స్తోత్రం? మా అమ్మలు చాలామంది చేతులు ఎత్తారండి. ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. రామ అనేటటువంటి అక్షరాల్లో ఒక్క అక్షరం చదివితే పాపాలు పోతాయి కదా. రామ 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 అని 3 సార్లు అనమంటున్నావు. రాముడి మీద పరిపూర్ణ విశ్వాసం లేదు కాబట్టి భూలోకంలో గుహుడుగా పుట్టవయా, ఆటవిక జాతిగా పుట్టు అని శపిస్తాటండి. అది శాపమా వరమా? వరం అండి. ఎందుచేత శ్రీరామచంద్ర ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు మహానుభావుని చూడటం కోసం. పడవ దాటిన తర్వాత తన తమ్ముడికి ఇచ్చినటువంటి మర్యాద, ఆలింగనం అనే మర్యాద స్వామి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన భాగ్యమో చూడండి. భాగ్యమే కాదా ఏమండి? నిజంగా భాగ్యం అండి. ఇది రాముడు తాలూకా గొప్పతనం అన్నమాట. రామాయణంలో పెద్దలు చెప్పిన అంశాలు చాలా గొప్పగా ఉంటాయండి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఉన్నాయండి. ఈ 4 ఎవర్రా అంటే, ధర్మము రామచంద్ర ప్రభు అట, అర్థము లక్ష్మణస్వామి అట, అర్థ కామం వచ్చి భరతుడట, మోక్షం వచ్చి శత్రుఘ్నుడటండి. ఎంత భాగ్యమో చూడండి. గురువుగారు చెప్తారు ఈ మాట చాలా అద్భుతంగా మాట. ఇది యథార్థమేనా? నిజానికి రామాయణాన్ని పరిశీలిస్తే రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఇది క్రమం అండి. కానీ రామాయణాన్ని పరిశీలించినటువంటి వాళ్ళు మాత్రం ఎలా చెప్తారు? పరిశీలించుకుని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటారు. కానీ పరిశీలిస్తే రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న ఇది క్రమం అండి. కానీ లక్ష్మణుడు ముందుకు వచ్చాడు, భరతుడు వెనక్కి వచ్చాడు. గురువుగారు ఒక మాట అంటారండి, ఏమిటి తెలుసా అండి? లోకంలో తల్లులు 3 రకాలటండి. ఒక తల్లి తన కొడుకే రాజ్య పరిపాలన చేయాలనుకుంటుందట ఒక తల్లి. ఇంకొక తల్లి నా కొడుకు రాజ్య పరిపాలన చేయాలి, నా సవతి కొడుకు మాత్రం అరణ్యానికి వెళ్ళాలి అని అనుకుంటుందట ఇంకొక తల్లి అండి. కానీ ఇంకొక తల్లి ఉందండోయ్, ఆ తల్లి మాత్రం ఏమీ అనుకోదట. ఒక కొడుకుని ఒకడికిచ్చేసి
ఒక కొడుకుని ఒకడికిచ్చేసి సుమిత్ర, సు అంటే మంచి, అందరికీ హితాన్ని కోరేటటువంటి తల్లి ఈవిడి మహాతల్లి రామాయణంలో కనబడే తల్లి అండి. కోసల దేశానికి సంబంధించింది కౌశల్య అయితే కైకేయి దేశానికి సంబంధించి కైకేయి. కానీ రామాయణం వెతికితే ఎక్కడ సుమిత్ర ఏ ఊరో చెప్పలేదు, సుమిత్ర తల్లి తండ్రి చెప్పలేదు. కానీ ఆవిడ మాత్రం లోకానికి సుమిత్రే, అందులో అనుమానం లేదండి. లలిమీరిన ఎట్టి లావులా ధీరుడు, బలికపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావులా ధీరుడు, బలికపికుల సార్వభౌముడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగ తపఃఫల పుణ్యుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగ తపఃఫల పుణ్యుడు. హనుమను ఎందుకు స్మరణ చేయాలట అంటే, రామాయణాన్ని ప్రారంభించాలంటే హనుమ స్మరణ చేసి తీరాలటండి, పెద్దలు చెప్తారండి. అవునా కాదంటారా? హనుమానికి ఏం నేర్పాడు ఎంత అద్భుతంగా! ఏమండి, సుందరకాండ శ్లోకాలు జ్ఞాపకం లేకపోయినా ఎంఎస్ రామారావు గారు పాడిన మాటలు మంచిగా జ్ఞాపకం వస్తున్నాయండి. అవునా కాదంటారా? లంకకు వెళ్ళాలనుకున్నాడు హనుమ. అనుకుని ఏమన్నాడు? తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై, రమనామమున పరవశుడయ్యే, రోమరోమమున పులకితుడయ్యే, కాయము పెంచి కుప్పించి యగసి, దక్షిణ దిశగా లంకకేగగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమ చెప్పేటటువంటి గొప్ప మాటలదండి, అంతే కదా. రామాయణాన్ని ప్రారంభించే ముందు వాళ్ళని స్మరణ చేయకుండా ప్రారంభించడం ఒకటి, అందుకే వెనక్కి వచ్చామండి. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఏ కార్యమైనా జరగాలి అంటే ముందు నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రికి నమస్కారం చేయి, ప్రత్యక్షమైనటువంటి భగవంతుడికి నమస్కారం చేయి. అదే కదా దాస్ సాహిత్యాలు అది చెప్తారా? జయగళు ఆగళి ಅಪಜಯಗಳು ಪೋಗಳಿ ಜಯದೇವಿ ರಮಣ ಒಳಿಯಾಲಿ ಕೋಲೆ. ಜಯಗಳು ಆಗಳಿ ಅಪಜಯಗಳು ಪೋಗಳಿ జయదేవి రమణ ఒళియాలి కోలే. ఎంత అద్భుతమైన మాట చూడండి. పురంధరదాసు వారు చెప్తారు ఈ మాట. మనం ఎదురు చూస్తాం, ఎవడైనా మంచి ఎదురు వస్తే వెళ్ళిపోదాం. ఇది పెద్ద చెడ్డ అలవాటు అండి. నామం పెట్టుకొని పంచ కట్టుకొని అట్లాంటి రామానుదాసులు వారు ఎదురొస్తే ఆయన కళ్ళ ముందే ఉమ్మీసి లోపలికి వెళ్ళిపోతా ఉంది. ఏమిటో ఈ పిచ్చి ఆలోచనలు. మేము ప్రతిరోజు పడుతున్న బాధలవి మీకు తెలియదు మీకు. కానీ పురంధరదాసుడు ఏమంటారు? జయగళు ఆగళి అపజయగళు పోగళి జయదేవి రమణ ఒళియాలి కోలే. జయం కలగాలన్నా అపజయం పోవాలన్నా జయదేవి రమణుడైనటువంటి ఆ వెంకటేశ్వర కేశవుడిని ప్రార్థన చేసి గుమ్మం దిగవాయా అంటాడు మహానుభావుడు అండి. అవునంటారా కదా? రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఎక్కడే కదా మనం ఆపాం. ఒకరు ధర్మం అయితే ఒకరు అర్థం,
ఒకడు కామం, ఒకడు మోక్షం. ఎంత గొప్ప విషయం చూడండి. సగభాగాన్ని ఆ యజ్ఞ పురుషుడైనటువంటి నారాయణుడు చూడండి, రామాయణాన్ని యజ్ఞంతో ప్రారంభిస్తారు. రామాయణం ప్రారంభమే యజ్ఞంతో ప్రారంభమైంది. అవునా కాదంటారా? నాగలి పట్టి దున్నుతున్నాడు మహాత్ముడైనటువంటి వాడు అక్కడ ఆయనండి. దాంతో ప్రారంభమైంది రామాయణం. రామాయణ కథంతా కూడా యజ్ఞంతోనే. విశ్వామిత్రుడు యజ్ఞం, దేవ కార్యం కోసం రాక్షస సంహారం అనేటటువంటి యజ్ఞం, అంతల్లో మళ్ళీ అశ్వమేధ యజ్ఞం. రామాయణమే ఒక యజ్ఞం అండి. అవునా కాదంటారా? విశేషం కదా. శ్రీరామచంద్ర ప్రభు మహాత్ముడైనటువంటి ధర్మాత్ముడు, నలుగురులో రాముడు ధర్మాత్ముడైనటువంటి వాడు. అందుకే రాముడు ధర్మం. విశేషం చూడండి. యజ్ఞ పురుషుడు యజ్ఞం చేశాడు. దశరథ మహారాజుకి అవిస్వచ్చింది, ముగ్గురికి పంచాడండి. మహాతల్లి కౌసల్య రాముణ్ణి కన్నది, కైకేయి భరతుణ్ణి కన్నది, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నుల్ని కన్నదండి. ఒకరోజట ఉయ్యాల్లో పెట్టి ఇద్దరు పిల్లల్ని ఊపుతున్నారండి. 6 మాసాల దాకా ఏ తల్లైనా పిల్లల్ని హాయిగా పెంచేస్తుందండి. ఆ తర్వాత పెంచడం కష్టం. అందుకే 6 మాసాలు అయిపోయిన తర్వాత ఈ లక్ష్మణస్వామి ఏడవడం మొదలెట్టేటండి. పాలు పట్టినా ఏడుస్తున్నాడు, ఎత్తుకున్నా ఏడుస్తున్నాడు, తిరుగుతున్నా ఏడుస్తున్నాడు. ఏమీ అర్థం కాలేదండి. అప్పుడు ఈ లక్ష్మణస్వామిని ఎత్తుకుని అక్క అయినటువంటి కౌసల్య దగ్గరికి వెళ్ళిందట. అమ్మా, అక్క, నా కొడుకు ఎందుకో ఏడుస్తున్నాడు, దానికి కారణం తెలియటం లేదు, ఒక్కసారి చూడక్కయ్యా అని చెప్పి కౌసల్య అంతఃపురంలో శ్రీరామచంద్ర ప్రభు పడుకున్న ఉయ్యాల దగ్గరికి రాగానే లక్ష్మణస్వామి ఏడు పార్పేసాడండి. అబ్బే, భలే ఏడు పార్పేశాడే, చాలా బాగుంది అనుకుని వదిలేసింది. మళ్ళీ పట్టుకెళ్దామని అంతఃపురం దాటగానే మళ్ళీ ఏడుస్తున్నాడు. అంతఃపురంలో ఉంటే ఏడవడం మానేస్తున్నాడు, అంతఃపురం దాటితే ఏడుస్తున్నాడు. అక్క, ఇది లాభం లేదు, లక్ష్మణస్వామి వారిని నీ దగ్గరే పెట్టేసుకో అని ఒక కొడుకుని రాముడు పక్కన విడిచిపెట్టేసిందండి. ఇక రెండో కొడుకు శత్రుఘ్నుడికి అక్కడ వెళ్ళగానే శత్రుఘ్నుడు ఏడుస్తున్నాడండి. ఏడవగానే మళ్ళీ రాముడి దగ్గర పట్టుకొచ్చింది. ఇక్కడ ఏడు పార్పలేదండి. ఎంతసేపు ఉన్నా ఏడు పార్పలేదు. సరే చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అని మహాతల్లి తిన్నంగా ఎక్కడికి వెళ్ళింది? కైకేయి దగ్గరికి వెళ్ళిందండి. అక్కడ భరతుడు ఉన్నాడు. ఆ భరతుడు తాలూకా అంతఃపురంలోకి ప్రవేశించగానే వెంటనే ఏడు పార్పేశాడు. బయటకు వస్తే మళ్ళీ ఏడుస్తున్నాడు, లోపలికి వస్తే ఏడు పార్పేశాడు. వెంటనే ఏం చేసింది? అక్కడ ఆయన్ని వదిలేసిందండి. రామాయణం ఎంత గొప్పగా చెప్తుందండి. ఇక్కడ ఇలా ఆపండి, మళ్ళీ చెప్తాను, దీన్ని కంటిన్యూ చేస్తాను, ఆగంటగా చెప్పు. రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని తండ్రి గారి ఆజ్ఞ అయిపోయింది. జటావల్కలాలు కట్టుకుని అరణ్యానికి వెళుతున్నాడు. లక్ష్మణస్వామి వారి దగ్గరికి వచ్చి, తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, అరణ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అన్నగారితో వెళ్ళాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇస్తావా అని అడుగుతుందటండి. అడిగితే తల్లి ఏమిటో తెలుసా అండి? నాయనా, నువ్వు అందుకే పుట్టేవయ్యా, నీ పుట్టుక అందుకోసమే, కనుక రామచంద్ర ప్రభువుని జాగరూపుడిగా చూసుకోవయ్యా. రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజ, అయోధ్యాం అటమై విద్ధి, తత్రగత్య యథాసుఖం పోవయ్యా అంది మహాతల్లి అండి. ఎంత అద్భుతమైన మాట వినండి ఒకసారి. రామం దశరథం విద్ధి, ఏమయ్యా, నువ్వు అరణ్యానికి వెళ్ళేటప్పుడు నీ తండ్రి గారి జ్ఞాపకం వస్తే రాముణ్ణి తండ్రిగా భావించి చూడవయా. రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజ, నేను గాని జ్ఞాపకం వస్తే, సుమిత్ర గాని జ్ఞాపకం వస్తే సీత అమ్మవారిలో నన్ను చూసుకోవయా. అయోధ్య గాని జ్ఞాపకం వచ్చిందనుకో, అటవ్యాం అయోధ్య, అయోధ్యాం అటవే విద్ధి, అయోధ్యని అరణ్యంగా భావించుకోవయా. తత్రగచ్చ యథాసుఖం. అబ్బా, ఎంత గొప్ప మాట అండి ఇది. సుఖంగా ఉండవయా, ఇది కదా తల్లి చెప్పాల్సిన మాటలు. కొడుకు అరణ్యానికి వెళ్తాడంటే ఏ తల్లిని ఒప్పుకుంటుందా? కానీ లక్ష్మణో లక్ష్మీ సంపర్ణ, రామాయణం చెప్తుంది అద్భుతంగా అండి. వశిష్ఠులు వారికి పెట్టిన నామకరణం సామాన్యమైన నామకరణం కాదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లక్షణం కలిగేటటువంటి నామకరణాలండి. ఏమంటే అంతే కదా. రాముడు లోకాభిరాముడు, ఆయన గురించి చెప్పక్కర్లేదు, చెప్తున్నారు. ఇక లక్ష్మణో లక్ష్మీ సంపర్ణ, లక్ష్మణుడట లక్ష్మీ సంపన్నుడట. ఆచార్యులు చెప్తుంటారు, మా గురువు గారు ఎప్పుడు ఈ మాట అండి. లక్ష్మణుడు లక్ష్మీ సంపర్ణ. వాల్మీకి వారు ఎప్పుడు ఆ మాట అంటారు. ఏమిటి లక్ష్మీ సంపర్ణం? భార్య ఉందా? లేదు. 14 సంవత్సరాల పాటు భార్య పక్కన లేదు. పూణే రాజ్యం ఉందా? లేదు. సుఖాలున్నాయా? లేవు. భోగాలున్నాయా? లేవు. ఐశ్వర్యం ఉందా? లేదు. ఏమీ లేదు.
తుదకు కంటి నిండా నిద్ర లేదండి. కంటి నిండా నిద్ర లేదు. పగలంతా రాముని సేవలో తరించేవాడు. రాత్రి రాక్షసులు ఏం చేస్తారో అనే భయంతో రామచంద్రమూర్తికి సేవలు చేస్తూ పడుకోకుండా ఉండేవాడండి. కంటి నిండా నిద్ర కూడా లేదు మహానుభావుడికండి. మరి ఎలా ఐశ్వర్యవంతుడయ్యాడు అంటే, ఏదైతే వదిలి భగవంతుడిని పట్టుకుంటాడో వాడు ఐశ్వర్యవంతుడు. అన్ని శుభాలకి మూలమైనటువంటి వాడు భగవంతుడు కనుక ఐశ్వర్యవంతుడు. ఏమంటే ఒకసారి ఆలోచించండి, రామాయణంలో కానీ జాగ్రత్తగా తీసుకుంటే మహాత్ముడైనటువంటి దశరథ మహారాజుకి 4 కుమారులే, 4 మహారాజులే. కానీ రాముణ్ణి మహారాజు చేసి మిగతా 3 సేవకుల్లా సేవించడం ఏమిటండి? ఎంత అద్భుతమైన విషయం చూడండి. రాముడు మహారాజును చేసి ఆయన కింద సేవకుల్లాగా సేవించడం ఏమిటి? ఇది రామాయణం మన తాలూకు గొప్పతనం తెలుసుకోవాలండి. ఇది కాసేపు ఇలా కాపండి, మళ్ళీ అక్కడికి వెళదాం. కాసేపు ఇక్కడికి వెళదాం. మా తల్లి మహాత్ముడైనటువంటి లక్ష్మణస్వామి వారి దగ్గర, లక్ష్మణస్వామి రాముడి దగ్గర వదిలేసింది. ఇక్కడ భరతుడి దగ్గర శత్రుఘ్నుని వదిలేసిందండి. ఇంకిద్దరిని వదిలేసింది. అమ్మా నా కొడుకు నువ్వు పెంచుకో, అమ్మా నా కొడుకు నువ్వు పెంచుకో, వాళ్ళిద్దరికీ మాత్రం ధర్మాన్ని నూరు పోసేటటువంటి బాధ్యత మాత్రం నాది, పెంపకం నీది అని విడిచిపెట్టేసిందండి. అందుకే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులుగా మారిపోయారండి. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఒకసారి. ఈ 4 ఏమి చేశారంటే లోకానికి ఆనందాన్ని కలిగించే పని మహత్తర భాగ్యంగా చేసుకొచ్చారు. ఎంత గొప్ప విషయం చూడండి ఒకసారి ఆలోచించండి. మనం అంతా కూడా రామాయణం అనేటటువంటిది కానీ లేకపోతే మానవ జీవితం సాఫీగా సాగేది కాదండి. కారణం ఏమిట్రా అంటే 4 ఇచ్చేసింది, ఆవిడ మాత్రం ఏకాగ్గానే వెళ్ళిపోయింది. మహాతల్లి లక్ష్మణస్వామి వారిని అందరికీ ఇచ్చేసి మహాతల్లి మాట. అందుకే రామాయణంలో కొన్ని అంశాలని జాగ్రత్తగా కానీ మనం పరిశీలన చేయగలగాలండి. ఇవాళ ఏమైపోయింది, మా అమ్మ చెప్పినట్లుగా ఎవరు ఏమి చెప్పితే దాన్ని నమ్ముతున్నామండి. కానీ గ్రంథ పఠనం లేదు, పుస్తకాలు చదవాలనేటటువంటి ఆలోచన లేదు. అమ్మ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ తల్లిదండ్రులకు లేనటువంటి భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడండి. మీ తాత ముత్తాతలకు లేనటువంటి భాగ్యం మీకు ఇచ్చాడండి. మీ తాతగారికి ముత్తాతగారికి భగవద్గీత లభ్యం కావాలి అంటే ఎంతో శ్రమ చేస్తే కానీ వచ్చేది కాదండి. భగవద్గీత నేర్చుకోవాలంటే యోగ్యుడగా కాదా అని చూస్తే కానీ నేర్పేవారు కాదండి, అవకాశం ఉండేది కాదు. అక్కడ ఆర్థిక పరిపుష్టి కోసమే ప్రయాణం చేసేవారు తప్ప వేరే ఒక విధానం ఉండేది కాదండి. కానీ మన భాగ్యం ఏమిటంటే అంటే చాలా సునాయాసంగా పుస్తకాలు దొరుకుతున్నాయి, సునాయాసంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ సాధన మాత్రం చేయటం లేదండి. పెద్దవాళ్ళు మహాత్ములు చెప్పే ఉపన్యాసాలు వింటాం, కానీ వదిలేస్తామండి. వదలకూడదు అంటారు మహాత్ములండి. చూడండి ఎంత విశేషమో. రాముడు లక్ష్మణస్వామిని ఆశ్రయించాడు. మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఒకసారి ఆగండి. రాముడు భగవంతుడు కదా, భగవంతుడిని అందరూ ఆశ్రయించాలి కదా. అందుకే రాముడు భగవంతుడు కాబట్టి లక్ష్మణస్వామి వారు రాముడిని ఆశ్రయించారు. కానీ భరతుడు భగవంతుడు కాడుగా. కానీ భరతుడి దగ్గర శత్రుఘ్నుడు మాత్రం రాముడి దగ్గర పోలే. ఇది మనం తెలుసుకోగలిగిన అంశం మాట. భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఏనాడు ఉన్నాడు, ఎక్కడికి పోలే. నిజానికి భరతుడు అనేటటువంటి పేరు ఆయనకి ఎందుకు పెట్టారయ్యా అంటే తనది కాని రాజ్యాన్ని భరించబోతూ ఉన్నాడు కనుక ఆయన భరతుడని పేరు పెట్టారటండి. తనది కాని రాజ్యం, తాను వద్దనుకున్న రాజ్యం, ఏ రకమైనటువంటి భాగ్యాన్ని పొందనటువంటి రాజ్యం, అలాంటి రాజ్యాన్ని రాముడు పట్టాభిషేకం పాదుకుల్ని పట్టుకొచ్చి మహాసింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం చేసి తెల్లవారుజాము పూట లేస్తే ఇదిగో ఈ త్రాష్ట్రుడు వల్ల రామచంద్ర ప్రభు అరణ్యానికి వెళ్ళిపోయాడని లోక సంచారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వాటిని భరించలేక అర్ధరాత్రి 2 గంటల సమయంలో నదికెళ్ళి స్నానం చేసి వచ్చి సుఖాసీనుడై రామరాజ్యాన్ని భారం మోసాడు కనుక అతడు భరతుడయ్యాడండి. భాగ్యమైనటువంటి వాడు మాట. ఈ శత్రుఘ్నుడు ఎంత గొప్పవాడు తెలిసాడండి. చూడండి, గుర్తుపెట్టుకోండి, మనం చేసే పని రామ లక్ష్మణ భరత శత్రువులు చెప్తూ ఉంటారన్నమాట. లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు కాబట్టి భరతుడిని రాముడిని ఆశ్రయించగలిగాడు.
కానీ శత్రుఘ్నుడు అలా చేయలేదండి. కారణం ఏమిటంటే రామాయణం అదే నేర్పిస్తుంది. నాకు రాముడి సేవ వద్దు, రాముడిని సేవించిన లక్ష్మణుడి సేవ వద్దు, కానీ రామతత్వాన్ని తెలుసుకుని తన పాదుకలు నెత్తి మీద పట్టుకొచ్చి తాను జటావల్కలాలు ధరించి తాను అరణ్యవాసాన్ని చేస్తూ తాను కటిక నేల మీద పడుకుంటూ తాను కందమూల ఫలాలు తింటూ ఈ రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నటువంటి భరతుడే నాకు ఆచార్యుడు. అంతే కదండి. గుర్తుపెట్టుకోండమ్మా, దేవుణ్ణి పూర్ణంగా తెలుసుకోకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చేస్తే ఆ వచ్చేయడం వల్ల ఏదో ఒక రోజు ఎవడో చెప్పిన మాటలు విని జారిపోయేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఆచార్యుడు తాలూకా సేవలో తరించినటువంటి వ్యక్తి ఏనాడు భగవంతుడిని పట్టుకొని జారిపోడు అని చెప్పడానికి కారణం శత్రుఘ్నుడు మాట అండి. నాకు రాముడి సేవ వద్దు, రాముడి సేవ నాకు వద్దు, కానీ రాముడిని సేవించిన భరతుడి సేవ నాకు కావాలి. కారణం ఏమిటయ్యా? భరతుడు రాముడితో ఎలా మాట్లాడో నేర్చుకున్నాను, భరతుడు రాముడితో ఎలా ఉంటాడో నేర్చుకున్నాను, భరతుడు రాముడి కోసం ఏం చేస్తున్నాడో నేర్చుకున్నాను. ఇప్పుడు భగవంతుని సేవిస్తాను. ఇది కదా మన ధర్మం. శత్రుఘ్నుడు మనకేం నేర్పిస్తున్నాడు? ఆచార్య భక్తి నేర్పిస్తున్నాడు. ఆచార్యుడు సేవ లేకపోతే భగవంతుడిని పొందేటటువంటి భాగ్యం లేదు అని నేర్పిస్తున్నాడు మహానుభావుడైనటువంటి శత్రుఘ్నుడు మాట అండి. ఇది మనకి చెప్పే రామాయణం మాట అండి. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత విశేషము. కనుక భాగవత ధర్మాన్ని అవలంబించి భగవంతుని సేవ చేయడం భాగ్యం అండి. అంతే కదండి. కాబట్టే రామాయణాన్ని ఎవరు మాట్లాడినా ఆనందం కలుగుతుందట. ఏమండి? రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. భక్తితో సేవించిన లక్ష్మణుని సేవ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము. నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, నావ నడిపి దడి చేర్చిన గుహుని సేవ ధన్యము. రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము, రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. ఇది కదా భారతీయ సంస్కృతి. ఎంత గొప్ప విషయం చూడండి. భాగ్యం కాదమ్మా, దీనికి అర్థం చెప్పక్కర్లే అమ్మా. గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం అంటే రాముడు. నిజానికి మన తెనాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంకి వెళుతున్నాం. వెళ్ళినప్పుడు ఖాళీగా వెళుతున్నావా? ఏమండి, ఖాళీగా వెళుతున్నావా? ఒక కొబ్బరికాయ కొంటున్నామండి. కొంటున్నావా లేదా? చేతిరెత్తని ఎంతమంది కొంటున్నారో? అందరూ కొంటున్నారండి. అగరత్తులు కొంటున్నాం, కర్పూరం కొంటున్నాం, తమలపాకలు కొంటున్నాం, సింధూరం కొంటున్నాం, నిమ్మకాయలు కొంటున్నాం, స్వామికి దండ కొంటున్నాం. వీటన్నిటికీ ఎంత ఖర్చు అయింది? 300 ఖర్చు అయిందండి. దేవుణ్ణి దర్శించాం, పంచముఖ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందాం, ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాం. ఎక్కడా లేని విధంగా 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ప్రతిరూపాలుగా ఉన్నాయి ఆ గుళ్ళో. అంత అద్భుత దేవాలు దర్శనం చేశాం, ఇంటికి వచ్చాం, ఆయన అనుగ్రహం కలిగింది అని ఆనందపడుతున్నామండి. కానీ మీరు చేసిన ధర్మాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. కొబ్బరికాయ ఎక్కడో పండించిన రైతుకు అన్నం పెడుతున్నారు, దాన్ని తెచ్చి మార్కెట్లో అమ్మిన వాడికి అన్నం పెడుతున్నారు. అగరత్తులు తయారు చేసేవాడి నుంచి మీ దాకా పట్టుకొచ్చేవాడికి అన్నం పెడుతున్నారు. తమలపాకులు పండించేవాడికి మీ దాకా పట్టుకొచ్చేవాడికి అన్నం పెడుతున్నారు. ఆ తర్వాత కర్పూరం, సింధూరం, దండలు, నిమ్మకాయలు, ఇలాగ 8-9 జాతుల వాళ్ళకి అన్నం పెట్టి దేవుణ్ణి దర్శించమని చెప్పేటటువంటి ఏకైక ధర్మం సనాతన భారతీయ సంస్కృతి. నువ్వు 300 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఏమైందయ్యా అంటే, ఒక వ్యక్తి ఒక దేవాలయంకి వెళ్ళి తాను ఆర్జించినటువంటి ధనంలో 300 రూపాయలు ఖర్చు పెడితే 8 జాతులు సుఖంగా భోంచేస్తున్నాయి. ఇది సమాజంలో, ప్రపంచంలో ఏ మతంలోనైనా కనబడుతుందా? ఇలాంటి ధర్మం ఉంది.
ఉన్నదాన్ని దోచుకో, ఉన్నదాన్ని దోచుకో అని చెప్తాయి. కాదు, ఉన్నదాన్ని పంచు. నకర్మణ నప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటుంది వేదం అండి. ఉన్నదాన్ని పంచి ఆనందించమని చెప్పేది సనాతన ధర్మం. ఉన్నవన్నీ దోచుకుని మిగతా వాళ్ళందరూ పీక తీసేయని చెప్పేది వెర్రి మతాలు, పిచ్చి మతాలు. ప్రపంచానికి ఆదర్శమైన విశ్వగురువు భారతదేశం అండి. అవునా కాదంటారా? ఏమండి, ఒక్క మాట మనం చేస్తాను. భారతీయ సంస్కృతిలో ప్రతి ఏకాదశి రోజున వ్రతం చేస్తూ ఉంది. 15 రోజుల పాటు వ్రతం చేస్తే నిరాహారం, ఏమి పుచ్చుకోం. వైష్ణవ సంప్రదాయంలో ఖచ్చితంగా చేసి తీరాలి ఏకాదశి వ్రతం. ఏకాదశి చేయకపోతే ఫలితం ఉండదండి. మంచినీళ్ళు తాగం, ఏ ఆహారం తీసుకోం. దశమి రోజు మాత్రం ప్రసాదం పుచ్చుకుంటాం, అది ఉపహారం తీసుకుంటాం. ఏకాదశి నాడు ఏమీ తీసుకోం. ద్వాదశి రోజు భోజనం చేస్తాం. ఇది కోట్ల సంవత్సరాల నుంచి మహర్షులు పెట్టిన సంప్రదాయం అండి. దీన్ని జర్మనీ దేశస్థులు, ఒక మహానుభావుడు జర్మనీ దేశస్థుడు, సరే గూగుల్లో కొట్టండి ఒకసారి మీకు కనబడుతుందండి. ఆయన ఏమిటి దీనివల్ల లాభం అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి సైంటిఫిక్ రీజన్ చూసేటండి. ఆహారం లోపలికి వెళ్ళకపోతే జఠరాగ్నికి ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే లోపలేమీ ఆహారం లేదు. కాబట్టి ఉన్న ఫ్యాట్ అంతా తినడం మొదలెట్టిందట. కొంతకాలం అయిపోయేసరికి క్యాన్సర్ కణాలు తినడం మొదలెట్టిందట. అలా తినేస్తుంది, తద్వారా అది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆయన చెప్పేటండి. ఎవరు? జర్మనీలో ఉన్న ఒక సైంటిస్ట్ అటండి. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు తెలుసా అండి? నోబెల్ ప్రైజ్ యథార్థం మాట అండి. కారణం, భారతీయ విజ్ఞాన శాస్త్రం, వివేకానంద స్వామి వారు చెప్పినట్లుగా భారతీయ విజ్ఞాన శాస్త్రం, సైన్స్ పెరుగుతూ ఉంటే మన తాలూకు గొప్పతనం తెలుస్తుందండి. యథార్థం నమ్మండి, ఇది భాగ్యమైనటువంటి అంశం అన్నమాట. మహాభాగ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. భగవంతుడు వైభవం అంతే కదా. ఏమండి, దేవుడు తాలూకా గొప్పతనం చూడండి. దేవాలయంకి వెళ్ళి చిన్నపిల్లాడికి నమస్కారం పెట్టమని వాడు కోరుతాం, వాడు నమస్కారం పెడతాడు, కానీ కళ్ళు మూసి నమస్కారం పెడతాడు. ఇది ఎవరు చెప్పారు? భాగవతం అంటుంది, అప్పుడే పుట్టినటువంటి చేపపిల్ల నీటిలో ఏదమని ఎవరు చెప్పారు? పొదుగు దగ్గర తల్లి తాలూకా ఆ గర్భాలయం నుంచి బయటపడినటువంటి ఆవు దూడ లేచి లేవలేక లేచి ఒక్కసారి పొదుగులో మూతి పెట్టి తాగమని ఎవరు చెప్పాడు? ఆలోచించండి ఒకసారి. చిన్న పిల్లాడు, అప్పుడే పుట్టిన పిల్లాడికి ఒక తేనె పట్టుకొచ్చి వాడి తాలూకా నోట్లో కానీ పోస్తే చప్పరించమని ఎవరు చెప్పాడు? ఎవరు? తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. నలువైన రుచులే నైవేద్యములట, నలువైన రుచులే నైవేద్యములట. తనలోనున్న అంతర్యామికి నిత్య పూజలిదిగో, నిత్య పూజలిదిగో. నెరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలిదిగో. ఎంత అద్భుతమైన మాట అన్నమాచలు ఉన్నారు. పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు అండి. తనువే గుడియట. ఏమండి, దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నాం? దేవాలయంలో వెతుకుతున్నాం. దేహాలయంలో వెతుకుతున్నావా? లేదండి. ఒక మహానుభావుడు, ధనవంతుడు, మా రామానుజదాసుడు లాంటి మహానుభావుడు ధనం మీద విరక్తి కలిగి దేశమంతా సంచారం చేసి దేవాలయాలు దర్శిద్దామని వెళ్ళేటండి. బోళ్ళంత ధనం పట్టుకొచ్చాడు మహానుభావుడు. ఈయన ప్రతిరోజు ఉదయం ధనం దానం చేసేస్తున్నాడు, రాత్రి ఎక్కడో పెడుతున్నాడండి. ఇది నాలాంటి ఒకడు గమనించాడండి. గమనించి ఆయన వెనకాతలు తిరుగుతూ, అయ్యా నేను కూడా మీతో పాటు వస్తాను, నేను మీతో పాటు తీర్థయాత్రలు చేస్తాను, నాకు భాగ్యాన్ని ఇవ్వండి. సర్లే రావయ్యా, ఏం పోయిందిరా, నాతో పాటు ఉంది కానీ భోజనం ఒకటే కదా పెడతాను రా అని ఈయన తీసుకెళ్ళారండి. ప్రతిరోజు ఒక వారం 10 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. కానీ వీడు వచ్చింది తీర్థయాత్రల కోసం కాదండి, వారు తెచ్చిన డబ్బుల కోసం. పగలపూట డబ్బు తీసి దానం చేసేస్తున్నాడు, రాత్రి ఇద్దరు ఒకే రూమ్లో పడుకుంటున్నారు. ఈయన పడుకున్న మంచం వెతుకుతున్నాడు డబ్బులు పడిపోదామని.
పరుపు వెతుకుతున్నాడు, దిండు వెతుకుతున్నాడు, పరుపు కింద వెతుకుతున్నాడు, ఆయన బ్యాగులు వెతుకుతున్నాడు. రోజు వెతికి 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 ఒకరోజు విసుపెక్కి పెట్టండి. అయ్యా నేను ఒక పెద్ద దొంగని మీ దగ్గర డబ్బు కాజేద్దామని వచ్చాను. కానీ ఆశ్చర్యం ఏమిటో కానీ పగలంతా డబ్బులు దానం చేస్తున్నారు, రాత్రి ఎక్కడ పెట్టేస్తున్నారో తెలియదు. డబ్బులంతా తీసుకెళ్ళి మీ పరుపు వెతుకుతున్నాను, దిండు వెతుకుతున్నాను, తరడ వెతుకుతున్నాను, బ్యాగులు వెతుకుతున్నాను, ఎక్కడ కనబట్టం లేదు. ఏమి ఆశ్చర్యం చెప్పరా, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక మీతో పాటు ప్రయాణం చేయను అన్నట్టండి. ఆయన అన్నట్ట, మీరే అన్నారట ఆ మాట. ఏమన్నారు తెలుసా అండి? ఒరే నాయన, ఒరే ఎంతసేపు నా పక్కన పడుకుని నా దిండు వెతుకుతున్నాం, నా తగడా వెతుకుతున్నాం, నా పరుపు వెతుకుతున్నాం. నీ పరుపు ఎత్తికేవరా నువ్వు ఎప్పుడైనా? నీ దిండు ఎత్తికేవరా నువ్వు ఎప్పుడైనా? నువ్వు పట్టుకొచ్చిన బ్యాగ్ వెతికావా ఎప్పుడైనా? ఈ డబ్బులు 3 భాగాలుగా నీ దగ్గరే పెట్టేస్తున్నాను రా. అవునా కాదంటారా? పెద్దలు ఎంత చమత్కారంగా చెప్పారు కదా. ఏమండి, ఎంతసేపు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నాం? దేవాలయంలో వెతుకుతున్నాం. కాదు, ఆచార్యుడు తాలూకు అనుగ్రహం కలిగి సంప్రదాయం ఇష్ట కలిగినటువంటి పరమ భాగవతోత్వములు మాత్రమే. తనువే గుడియట, ఈ శరీరమే ఒక దేవాలయం. అందుకే ఏది పడితే అది తినకూడదని చెప్తుంది శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఖచ్చితంగా చెప్పే మాట అండి. ఏది పడితే తినకండి. తనువే గుడియట, తలయే శిఖరమట. ఈ శరీరం ఈ దేవాలయం ఇది దేహాలయం. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హారి పీఠమట. నీ లోపల అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. అంగుష్ట మార్గంలో భగవంతుడి లోపల ఉన్నాడు, పచాం చేస్తున్నాడు. తినేటటువంటి పదార్థం, తాగే పదార్థం, నాకే పదార్థం, జుర్రే పదార్థం అన్నిటినీ పచనం చేస్తున్నాడు పరమాత్మ అండి. ఆ విషయాన్ని గ్రహించట్లేదు మనం. ఎంతసేపు దేవుడు దేవాలయం అంతే కదా. పోని దేవాలయంకి వెళ్ళి స్థిరంగా దేవుడిని అన్నం పెడతావా? ఓ లక్క ఎంత అయిపోయినదే బంగారం, తులం బంగారం 1,00,000 రూపాయలు అయిపోయినదట. ఎక్కడ? గుడిలోనండి, దీపం వెలిగించుకుంటుంది. ఇది మనకి సంస్కారం కాలేదండి. ఇప్పుడు స్వామి అందరికీ అక్షతలు ఇస్తారండి అనగానే తోసుకొచ్చేయడమే. ఒక లైన్ ఉండదు, ఒక పాడు ఉండదండి. సంస్కారం రాలేదండి. కారణం, నేరుగా భగవంతుడి దగ్గర వెళుతున్నారు, ఆశ్రయిస్తున్నారు. కానీ నిన్ను భగవంతుడిని కలిపే ఆచార్యుడు అనేటటువంటి మాట మర్చిపోయాం అంతే కదా. అనిందితాచార్యం అనన్యభాజనం దాస్యైక నిష్టాం కరుణాత్రమేణి అనారతం శ్రియపతి పాదపద్మయో నమామి వైఖానసం ఆది వైష్ణవం అంటారు భగవద్ రామానుజులు వారు. భగవద్ రామానుజులు వారు చెప్పిన మాట. అనిందితాచార్యం అనన్యభాజనం దాస్యైక నిష్టాం కరుణాత్రమేణి అనారతం శ్రియపతి పాదపద్మయో నమామి వైఖానసం ఆది వైష్ణవం అంటారు భగవద్ రామానుజులు వారు. కాబట్టే ఈనాటికి విల్లుపుత్తూరు క్షేత్రంలో శ్రీ వైఖానస భగవత్శాస్త్ర ప్రకారంగానే వారు కట్టుదిట్టం చేసి కైంకర్యం చేయడం చెప్పారు మహానుభావులండి. కారణం ఇదే కారణం. భగవంతుణ్ణి శరీరం లోపల వెతికేటటువంటి ప్రయత్నాన్ని ఆరంభించండి. భగవంతుడు లోపల ఉన్నాడు, వాడు ఉన్నాడనేటటువంటి ప్రయత్నాన్ని కానీ ఆరంభించగలిగితే అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, సుఖప్రదమైన మంగళకరమైనటువంటి యోగాన్ని అనుగ్రహిస్తుంది అంటారు మహాత్ములంతా కూడా. ఇది భాగ్యం, ఇది మహాభాగ్యం, ఇది యోగం అండి. కాబట్టి రామనామ జప యజ్ఞం అవిశ్రాంతంగా కొనసాగుతున్నది. అమ్మా మీరంతా ధన్యజీవులు. మీరంతా ఏంటంటే పట్టుకొచ్చారు? ఉట్టి చేతులతో వచ్చారా లేదా? చేతులు పైకెత్తండి ఒకసారి. అందరూ ఉట్టి చేతులతో వచ్చారండి. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ యాగం రేపటితో మహాపూర్ణాహుతి అయిపోతున్నది. భాగవతాది ప్రవచనాలు చక్కగా ప్రతిరోజు మనం టెలివిజన్ ఛానల్లో చూసేటటువంటి మహాపురుషులు వచ్చి ప్రవచన యజ్ఞాన్ని చేస్తున్నారు. ఈ 4 రోజుల తర్వాత ఏం జరుగుతుందయ్యా? అనంతమైనటువంటి పుణ్యం, మోయలేనటువంటి పుణ్యాన్ని మోసుకెడుతున్నారండి. చివరిగా ఒక్క మాట, నాకు ఇచ్చిన సమయం అయిపోయిందని నాకు అర్థమైపోయింది. చివరిగా ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. ఎందుకంటే ఒక పక్క బాణుడు భగభగ, మరో పక్క వైశ్వానరుడు లోపల నుంచి భగభగ. 2 భగభగల మధ్యన మేము అమృతాన్ని కురిపించినా అది వ్యర్థమే అవుతుందండి, అర్థం కాదు మాట. అందుకే అమృత వర్షం కురిపించడానికి మహాత్ములు సాయంకాలం, ఇవాళ సాయంత్రం, రేపు సాయంత్రం, భాగ్యం, మీరు నిజంగా భాగ్యవంతులు.
అట్లాంటి పెద్దవాళ్ళు వస్తున్నారు, భాగ్యం అండి. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పి వదిలేస్తానండి. ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి కైంకర్యం మాది వాచక కైంకర్యాన్ని శ్రీరామచంద్ర ప్రభు పాదాలకి సమర్పణ చేసి ఆయన అనుగ్రహం అనేటటువంటి ధారల్ని భిక్షాటనంగా పుచ్చుకొని ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం అన్నమాట. ఒకే ఒక్క మాట చెప్తాను వినండి. ఒక అరణ్యం ఉందిట, ఒక పెద్ద రాజ్యం ఉందిటండి. ఈ కథ బాగా వినండి. దాని తర్వాత 4 ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలండి. మీరు చెప్పగలుగుతారు, మీ అందరికీ 100 మార్కులు వస్తాయి, ఎవడు ఫెయిల్ అవడండి. అది కూడా చెప్పేస్తున్నా. ఒక పెద్ద రాజ్యం ఉందిట. ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడం కోసమని మహారాజు కోసం ఊర్లో ప్రజలంతా వెతుకుతున్నట్టండి. వెతుకుతూ ఒక పెద్ద ఏనుగు తాలూకా తొండానికి ఒక మాల వేసి ఆ ఏనుగు ఎవరిపైనైతే వేస్తుందో ఆయన మహారాజు అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసేటండి. ఆ ఏనుగు రోజు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గుర్తుపట్టేస్తుంది. అందుకే ఊర్లో ఉన్నవాడిని కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళ తాలూకా మెళ్ళో ఒక అతని మెళ్ళో వేసిందట ఆ మాలండి. వెంటనే అదే ఏనుగు పైన ఆయన కూర్చోబెట్టారట. అయ్యా, ఈ రోజు నుంచి మా రాజ్యానికి మీరే మహారాజులు, కాబట్టి ఈ రోజు నుంచి రాజ్య పరిపాలన అంతా మీరే చేయండి. కానీ మీ పరిపాలనా కాలం నాకు ఇచ్చినట్టుగా 45 నిమిషాలలాగా మీకు 5 సంవత్సరాలే పాలన ఉంది. 6వ సంవత్సరం మీరు పరిపాలన చేయడానికి లేదు, 5 ఏళ్లే మీ కాలం అండి. 5 ఏళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ ఎదురుగుండా కనబడుతున్న అరణ్యంలో వదిలేస్తాం మిమ్మల్ని. దానికి మీరు సమ్మతం అయితే కూర్చోండి అంటే మహారాజు కుర్చీలో కూర్చోవాలంటే ఎవరికి ఆనందం ఉండదండి. హాయిగా కూర్చున్నారండి. మహారాజు కుర్చీలో ఎవరిని ఏం చెప్తే అన్నీ జరిగిపోయాయి. 5 సంవత్సరాలు గిర్రమని తిరిగిపోయాయండి. ఒక రోజున ఒక పడవలో ఆయన్ని కట్టి ఈ నది నుంచి అవతల నది పక్కన ఉండేటటువంటి అరణ్యంలోకి వదిలేశారండి. వదిలిగానే పడవలో కడుతున్నప్పుడు వాడికి ఏమి అర్థం కాలేదండి. పడవ దాటి అరణ్యంలోకి వెళ్ళగానే కొన్ని వేల సింహాలు, కొన్ని వందల పులులు ఒక్కసారిగా వచ్చి వాడి శరీరాన్ని ముక్కముక్కలు పీక్కుని తినేసేటండి. ఇలా ప్రతి 5 సంవత్సరాలకి ఒకడు రావడం, 5 సంవత్సరాలు హాయిగా భోగాలు సుఖాలు అనుభవించడం, ఏడుస్తూ ఆ పడవ మీద వెళ్ళి అవతల ప్రాంతానికి వెళ్ళి మరణిస్తూ ఉండడం అండి. కొంతకాలానికి ఒక మహానుభావుడు, తెలివైన వాడు వచ్చాడండి. వచ్చి ఈ రాజ్యం అనేటటువంటి సింహాసనం మీద కూర్చున్నాడండి. కూర్చుని ప్రతి 4 రోజులకి ఒక్కసారి ఏం చేసేవాడు, పడవ దాటి అరణ్యం దాటి అవతలకి వెళ్తూ ఉండేవాడండి. ఎందుకు వెళ్తున్నాడో ఎవరికీ తెలియదండి. 5 సంవత్సరాల కాలం అయిపోయింది. అయిపోగానే వీళ్ళు అందరిలాగే ఈయన్ని కూడా పడవ మీద కూర్చోబెట్టి 4 చేతులు 2 చేతులు 2 కాళ్ళు కట్టేశారట. కట్టేస్తుంటే ఆయన నవ్వుతున్నట్టండి. వీళ్ళందరికీ ప్రజలకు అనుమానం వచ్చిందట. ఏమిటయ్యా, ఎవరిని కట్టేసినా ఏడుస్తూ పడవ ఎక్కేవారు, నువ్వు మాత్రం నవ్వుతూ ఎక్కుతున్నావు, కారణం ఏమిటి అని అడిగేటండి. అడిగితే ఆయన చెప్పిన సమాధానం తెలుసా అండి? 5 సంవత్సరాల కాలం పాటు రాజునిరా నేను, మహారాజుని. నేనేం చెప్తే అదే కదా శాసనం. సర్వసైన్యంతో పాటు అరణ్యంలోకి వెళ్ళాను, ఉన్న పుల్లన్నీ సంహారం చేశాను, ఉన్నటువంటి సింహాలని సంహారం చేశాను, జింకల్ని యథేచ్ఛగా ఉండమని చెప్పాను, ఎంతో ధనం అక్కడిచ్చి ఆటవిక జాతిని ఏకం చేశాను, వాళ్ళందరికీ రాజ్యంగా నిర్మాణం చేశాను. ఒక్క 5 ఏళ్లలో మీ దగ్గరికి వచ్చేస్తాను రా అని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తాను, కాబట్టి ఆనందంతో కాప ఎలా వెళ్తాను, హాయిగా వెళ్ళిపోతాను అన్నట్టండి మహానుభావుడు. కథ బాగుందండి. ఈ కథ ఎవరి గురించి? ఈ కథలో మహారాజు ఎవడు చెప్పండి? ఈ కథలో మహారాజు మనమే, అవునా? 5 సంవత్సరాల కాలం ఏమిటే? నీ ఆయుర్దాయం ఉంది. ఆ తర్వాత పుల్లు సింహాలు ఎవరు? యమదూతలండి. నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి? పులులు సింహాన్ని సంహారం చేసి ఆటవిక జాతిని ఏకం చేసి రాజ్యాన్ని సృష్టించుకోగలగాలి. ఈ జీవితం ఉన్నంతకాలం అన్నమాట, బతికున్నంతకాలం చేయాలి. గుర్తుపెట్టుకోండి, రామాయణంలో
రామచంద్రమూర్తి సత్యాన్ని చూపిస్తే, అదే రామాయణంలో లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురు కూడా మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని చూపిస్తారండి, ధర్మాన్ని చూపిస్తారు. ఒకడు సత్యం, ఒకడు ధర్మం అండి. ఏమిటి సత్యం, ఏమిటి ధర్మం అంటే, ఇప్పుడు ఇలా చేయగానే మనకు ఫలితం వచ్చేయాలండి, ఇప్పుడు ఈ పని చేస్తే వెంటనే ఫలితం వచ్చేయాలి, ఈ మాత్ర వేయగానే జ్వరం తగ్గిపోవాలి, ఇది సత్యం. ధర్మం అలా కాదుట, ఇప్పుడు చేసిన పని ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుందటండి. ఇప్పుడు మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేశారు, దీని ఫలితం అంత్యకాల కైవల్యాన్ని ఇస్తుంది, అందులో అనుమానం లేదండి. వైకుంఠ పదప్రాప్తిని కలుగు చేస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇమ్మంటే ఇచ్చేది కాదు ధర్మం. ఇది మహాత్ములు మనకి రామాయణం చెప్పినటువంటి గొప్ప మాట అండి. కాబట్టి బతికున్నంత కాలం, జీవించి ఉన్నంత కాలం భగవన్నామాన్ని స్మరణ చేయండి. మీ పిల్లలకి సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని అలవాటు చేయండి. పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి, పిల్లల్ని గుళ్ళో ప్రసాదం తినేలాగా ఏర్పాటు చేయండి, మీ పిల్లల్ని గుళ్ళో ఆడుకునేలాగా చేయండి. మీ పిల్లల్ని దేవుడు ప్రసాదం తింటావా, ఆ హోటల్లో బిర్యానీ తింటావా అంటే, చిచ్చి అమ్మా బిర్యానీ వద్దు, స్వామి గుళ్ళో పులిహార తింటాను అనేలాగా తయారు చేయండి. అందరూ ధర్మం గురించి మాట్లాడేవారే, కానీ ధర్మాన్ని ఆచరణ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నారమ్మా. అది పెరగాలండి. సంధ్యావందనం చేయాలి, క్రమం తప్పకుండా సహస్రం పారాయణ చేయాలి, భాగవతుడికి భగవంతుడి దగ్గర వినయం ఉండాలి. ముఖ్యంగా నేననే అహం చావాలండి. నేను చేస్తున్నాను కాదు, మేము చేస్తున్నాము. మేము అంటే ఎవరు? నువ్వు ఆరాధించే దేవుడితో కలుపుకుని మాట. ఇది అంటారు పరమహంస పరివ్రాజికాచార్య తదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు. చూడండి, ఎప్పుడైనా ఏమంటారు? ఇది అంటారండి. నేను అనే మాట ఆయన నోట్లోంచి ఎప్పుడు రాదు, గురువుగారి నోట్లో వచ్చండి. ఎప్పుడు మేము అంటారు. మేము అంటే ఎవరు? ఆయన. మేము అంటే ఎవరు? శ్రీరాముడు. మేము అంటే ఎవరు? సీతమ్మ. మేము అంటే ఎవరు? వాల్మీకి. మేము అంటే ఎవరు? రామానుజులు వారు. మేము అంటే ఎవరు? పూర్వాచార్యులు మాట. ఇది మేము మాట. కాబట్టి నేను అనే మాట వద్దు, మేము అనే మాటని చక్కగా పాడుతూ ప్రతిరోజు భగవన్నామాన్ని పలుకుతూ ఆ చిట్ట చివరి యమపాశంలోకి వెళ్ళే లోపల చేయాల్సిన పుణ్యకార్యాలు చేసి భగవంతుణ్ణి పొందాలని ఆచార్యముఖేన అనేకమైన మంగళాశాసనం చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిపించినటువంటి భాగవతులందరికీ అనేక మంగళాశాసనం చేస్తూ మా సోదర సమానులు బావగారు కిరణ్ గారికి, మన స్వామివారి పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయ అర్చకులు వారికి, అలాగే మన స్వామివారికి వారి అన్నయ్య గారు, నాన్నగారు క్షమించాలి, వారికి కూడా, అలాగే రామానుజదాసులకి ఈ కార్యక్రమానికి ఇతోదకంగా సాయం చేసినటువంటి, సేవ చేసినటువంటి భాగవతులందరికీ, అమ్మా ఇది ఊరికనే పోదమ్మా, ఎగుదు పాపము తీరదు పుణ్యము అంటాడు అన్నమాచార్య స్వామి వారు. చేసిన పుణ్యం, చేసిన ధర్మం ఊరికనే పోదమ్మా. దేవాలయాల నిర్మాణం జరగాలి, ధర్మబద్ధంగా జరగాలి, శాస్త్రబద్ధంగా జరగాలి. అవునా కాదమ్మా? చూడండి, ఇవాళ దేవాలయ వ్యవస్థ ఎలా అయిపోయింది. గుళ్ళోకి వెళ్ళగానే సెల్ ఫోన్ పెట్టాలంటే 10 రూపాయలు, బ్యాగ్ పెట్టాలంటే 20 రూపాయలు, కొబ్బరికాయ 200 రూపాయలు, లోపల దాకా ఏమంటే అంతరాలయ దర్శనం 50 రూపాయలు, గర్భాలయ అంతరాలయం దాకా లోపలికి వెళ్ళాలంటే 200 రూపాయలు. ప్రతిదీ వ్యాపారం అండి. పులిహార కొనుక్కోవాలి, లడ్లు కొనుక్కోవాలి, దర్శనం కొనుక్కోవాలి, ఎడంకాలకి ఇంత, కుడికాలకి ఇంత, మొత్తం కాలు పెడితే ఇంత, అంత రేట్లే. ఎంత రేట్ ఇస్తే అంత మంచి విశేషం. మనకి అక్కర్లేదు. ఏమండి, ఆచార్య గారికి చేతికి ఇచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి అడగండి, చెప్తాడు ఆయన. ఆచార్య గారి పళ్ళెల్లో వేసిన డబ్బులు ఏమవుతున్నాయి అడగండి, చెప్తాడు ఆయన. కానీ మీరు హుండీలో వేసిన డబ్బులు ఏమవుతున్నాయని అడిగితే చెప్పే నాదుడే లేడండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. సనాతన భారతీయ సంస్కృతికి నేను ఇస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనే ప్రశ్న మీలోంచి రావట్లేదండి. అందుకే అవి ఎక్కడికి వెళ్తున్నాయి, అక్కడికే పోతున్నాయి. అమ్మా, చేతులెత్తి సవినయంగా మీకు చెప్పేటటువంటి మాట, ధర్మాన్ని నిష్ఠగా నడిపించేటటువంటి వ్యక్తులకి దానం చేయండి. ధర్మం కోసం అహర్నిశలు పరిశ్రమ చేసే పుణ్యాత్ములకు డబ్బులు ఇవ్వండి. మీకు ఊరికే రాలే డబ్బులు, ఎంతో కష్టపడితే కానీ రాలేదు. కాబట్టి మీ ధనం ధర్మకార్యాలకు ఉపయోగపడాలి. గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట మనవి చేస్తాను. కారణం ఏమిటంటే మనం ఉపేక్షిస్తున్నాం. రామాయణంలో పక్షిరాజు అయినటువంటి జటాయువుని తీసుకోండి. జటాయువు రామచంద్ర ప్రభు సొత్తు సీతాంవారిని పట్టుకుపోతున్నాడు రావణాసుడు అండి. పట్టుకుపోతూ ఉంటే నిజానికి రావణాసుడు కన్నా బలం తక్కువ, రావణాసుడు కన్నా వృద్ధాప్యంలో కలిగింది. రావణాసుడు రాక్షసుడు, కానీ ఈయన మాత్రం వచ్చేసరికి మాత్రం ఒక పక్షిరాజు.
కానీ ఆవిడేం చెప్పింది? ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భగవంతుడు సొత్తు కాపాడి తీరుతాను నేను, భగవంతుడి సొత్తు కోసం ప్రాణాన్ని అర్పిస్తాను నేను, పోతే ప్రాణమే పోతుంది కానీ నా చరిత్ర అజరామరం అవుతుందండి మహాతల్లి అంది మాట అండి. అందుకే ఎదిరించి పోరాడింది, కానీ పోరాటంలో తన ప్రాణం పోయింది. కానీ మాత్రం ఈనాటికి పక్షిరాజైన జటాయు తాలూకా పేరు తలుచుకోకుండా రామాయణం జరగదండి. అవునంటారా కాదంటారా? దేవుడు సొత్తు చూస్తూ ఉండగా పట్టుపోతూ ఉంటే మౌనంగా ఉన్నామంటే పక్షిరాజైన జటాయు కన్నా హీనమైనటువంటి బతుకుతున్నాం మనమంతా కూడా. భగవత్ సేవ ఎంత విశేషమో భగవద్ ధనాన్ని అలాగే కాపాడాలి, భగవత్ కాంకెర్యాన్ని అలాగే కాపాడాలని మీ అందరికీ సవినయంగా చక్కగా మనవి చేస్తూ, ఇది గొప్ప కార్యక్రమాన్ని భాగస్వాములు చేసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి శ్రీపాద పద్మాలకు సాష్టాంగ నమస్కారాలు సమర్పణ చేస్తూ, నాన్నగారికి, బాబాయ్ గారికి, అలాగే అన్నయ్య గారికి మరొకసారి ఈ భాగ్యం, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నవాళ్ళం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ 4 మాటలు పలికించేటటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వడం భాగ్యంగా భావన చేస్తూ, ఈ 4 మాటలు విని నన్ను, ముఖ్యంగా నన్ను, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా పైన భగభగ లోపల భగభగ, పైన భానుడు లోపల అగ్నిహోత్రుడు, ఈ 2 భగభగల మధ్యన నా మాటలను విని నన్ను ధన్యుని చేసినందుకు ఆచార్యముఖేన అనేక మంగళాశాసనం చేస్తూ, నమో శ్రీనివాసాయ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.